హలో గైస్, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో లాస్ అనేది ఎలా డిఫైన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. దానికి మనం 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి, ఒక ఎకరం ఫార్మింగ్ చేస్తే ఎట్లా ఉంటుంది, స్టాక్ మార్కెట్లో ఒక స్ట్రాటజీకి మనం ఎంత పెట్టుకోవాలి, ఎడ్జింగ్ లాస్ కింద ఎంత డిఫైన్ చేసుకోవాలనేది ముందు తెలుసుకుందాం. చూద్దాం ఒకసారి. ఒక ఎకరం ఫార్మింగ్ చేయాలంటే మనకి రెంట్ ఒక 1 ఇయర్కి ఒక 70,000 అట్లా ఉందనుకుందాం. ఒక సీడ్స్ వేయడానికి ఒక 20,000, వర్కర్స్ లేబర్ ఛార్జ్ ఒక 50,000, ఫెర్టిలైజర్స్కి ఒక 20,000, అదర్ ఛార్జెస్ దుక్కు దున్నడాలు ఇలాంటివి ఏమైనా ఉంటే వాటికి అదర్ ఛార్జెస్ కింద ఒక 30,000, మొత్తం కలిపి 1,90,000 దాకా ఖర్చు పెడతాం మనం ఒక ఎకరం చేయడానికి. సో ఇది 1 ఇయర్ అయ్యేసరికి ఎంత వస్తుంది అనేది మనకి తెలియదు. మనకి ఫైనల్గా పంట వస్తే ఎంత వస్తుంది అనేది తెలుస్తుంది తప్పితే ముందే మనకి ఎంత వస్తుంది అనేది చెప్పలేం. కానీ ఒక ఐడియాతో మనం చేస్తాం కాబట్టి దీని మీద ఒక డబల్ వస్తుందనో లేకపోతే 2 lakhsకి ఇంకో 1 lakh వస్తుందనో మనం అనుకుని ఫ్యూచర్లో ఇట్లా ఉంటుంది అనుకుని మనం చేస్తాం ఫార్మింగ్ అనేది. సో ఇది కన్ఫామ్గా వస్తుందని చెప్పలేము, అదే ప్రాఫిట్ వస్తుందని చెప్పలేము, లాస్ వస్తుందని చెప్పలేము. మనం ఫ్యూచర్ని మనం ముందే చెప్పలేము కాబట్టి మనం ఒక ఆశతో చేస్తాం. సో ఇందులో ఈ 1 ఇయర్ అయ్యేసరికి ఒకవేళ మనకి ఏమి చేతికి రాకపోతే కనుక ఏదైనా వర్షాలు ఎక్కువగా రావడం, గాలి ఎక్కువగా వేయడం ఇలా జరిగినప్పుడు ఒకవేళ లాస్ అయితే మాత్రం మనం ఎంత లాస్ అవుతాం అనేది ముందు మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవేది మనం లాస్ అయ్యామంటే ఇవేవి మనకి తిరిగి రావు కాబట్టి మనం ఈ మొత్తం క్యాపిటల్ అనేది మన హయ్యెస్ట్ లాస్ అనేది డిఫైన్ చేసుకుంటాం 1,90,000 దాకా. సో ఇది మాత్రం మనకు ముందు తెలుస్తుంది, మనం ఎంత లాస్ అవుతాం అనేది ముందు తెలుస్తుంది. కాబట్టి మనం ఎంత అమౌంట్ పెడుతున్నాం, సో మనం వచ్చే 1 ఇయర్ లోపల పోతే ఎంత పోద్ది, లేదంటే దీని మీద ఎంత వస్తే అంత మనం తీసుకుందాం అనే ఒక ఐడియాతో మనం ఫార్మింగ్ అనేది చేస్తాం. అలాగే బిజినెస్ అయినా కానీ ఏదైనా కానీ. సో మనం స్టాక్ మార్కెట్లో తీసుకున్నప్పుడు కూడా సేమ్ అట్లాగే తీసుకోవాలి. ఒక స్ట్రాటజీని మనం బిల్డప్ చేసుకున్నాక ఆ స్ట్రాటజీ మనం బ్యాక్ ఇయర్స్లో బ్యాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఇచ్చిందో ఒకసారి మనం చూసుకుని సిస్టమేటిక్గా డిఫైన్ చేసుకుని అది బ్యాక్ ఇయర్స్లో ఎంత వచ్చిందో లాస్ ఎంతవరకు వెళ్ళిందో చూసుకుని దాన్ని మనం ఒక లాస్ కింద కన్ఫర్మ్ చేసుకుని మనం దానికి మనకి మళ్ళీ ట్రేడ్ తీసుకుంటాక ఎంత అమౌంట్ కావాలో చూసుకుని అప్పుడు మనం ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేస్తే మనకి లాస్ ఎంత వస్తుందో తెలుస్తుంది. కాబట్టి మధ్యలో చిన్న లాస్లు వచ్చినా మనం ఎగ్జిట్ అవ్వకుండా అదే స్ట్రాటజీని పట్టుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బ్లూ ఓషన్ స్ట్రాటజీ ఉంది కదా, ఇది మన 5 minutesలో బ్లూ ఓషన్ స్ట్రాటజీ. దాని బ్యాక్ టెస్ట్ రిపోర్టు మనకి February 19 నుంచి 2026 ఇప్పుడు వరకు ఇది రిపోర్ట్ ఎంత 5,430 points ప్రాఫిట్ ఇచ్చింది. సో మనకి ఇందులో డ్రాడౌన్ అంటే లాస్ ఎంతవరకు వెళ్ళింది, 697 అంటే 700 points దాకా లాస్ వెళ్ళింది 3 monthsలో. అది ఇక్కడ ఈ 3 trades మనకి 681 points దాకా డ్రాడౌన్ వచ్చింది. సో ఇది మన లాస్ అనుకున్నాం. అలాగే ఒక 10 years బ్యాక్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఒక స్ట్రాటజీని అది హయ్యెస్ట్ ఎంత వెళ్ళిందో చూసుకుని ఇది మ్యాక్సిమం హయ్యెస్ట్ ఎంత వెళ్ళిందంటే ఒక 1,500 దాకా బ్యాక్ టెస్ట్లో హయ్యెస్ట్ వెళ్ళింది. సో 1,500 ఇంటూ మనం 65 కాడికి వేసుకుంటే మన లాస్ అనేది మనకి డిఫైన్ అవుద్ది. ఇందులో అయితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇందులో మనకు 2 lakh వరకు 1,90,000 వరకు లాస్ అవుద్దామని మనకు తెలుస్తుంది. సో ఇందులో అయితే మనం 1,500 ఇంటూ 65 కాడికి వేసుకుంటే 97,500 points హయ్యెస్ట్ రావడం. కంటిన్యూగా మన ట్రేడ్స్ మైనస్లో అవుతూ ఉంటే ఇది హయ్యెస్ట్ వెళ్ళింది. దానికి మనం ఇంకా అదర్ ఛార్జెస్ బ్రోకరేజ్లో ఇవన్నీ కలుపుకున్నా కూడా ఇంకో 30,000 దాకా వేసుకుంటే ఇదంతా మన హయ్యెస్ట్. మనం ట్రేడ్కి ఒక ఫ్యూచర్
తీసుకొని దానికి ఎడ్జింగ్ కాదు సింథటిక్ ఫ్యూల్స్ అయితే తీసుకుని దానికి ఎడ్జింగ్ వేసుకుంటే ఒక 60,000 దాకా పడుతుంది. సో ఇవన్నీ కలిపితే మనం 1,87,500 రూపీస్ అవుతుంది. మనం ఓవరాల్గా 2 lakhs పెట్టుకుంటున్నాం. 2 lakhs పెట్టుకుని ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే ఒక స్ట్రాటజీకి. సో ఇది ఒక 1 year పాటు మనకి కంటిన్యూగా మనకి ఎంత లాస్ వచ్చినా కూడా మనకి కంటిన్యూగా రన్ అవుతుంది. కాబట్టి మధ్య మధ్యలో మనం అమౌంట్ లేక ఆగిపోవడం కానీ లేదా మనకు ఒక 30,000 రాగానే ఈ స్ట్రాటజీ పనిచేస్తలేదని ఆగిపోవడం కానీ ఉండదు. కంటిన్యూగా 1 year మనం వస్తే లాస్ వస్తే మనం దాని దగ్గర 1,30,000 దాకా లాస్ పెట్టుకుంటాం. కాబట్టి ఆ లాస్ వచ్చేదాకానే వెయిట్ చేయాలి. లేదంటే ఇదే స్ట్రాటజీని కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటాం. అది మధ్యలో మనకు ప్రాఫిట్లు వస్తే ప్రాఫిట్లోంచి తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏమైంది, మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి మనకి 4,700 పాయింట్స్ దాకా వచ్చేసినాయి. దగ్గర అంటే 3 lakh దాకా ప్రాఫిట్ వచ్చాక మనకి ఇక్కడ ఒక 700 పాయింట్ అనేది మైనస్ అయింది. కాబట్టి మనకు వచ్చిన ప్రాఫిట్లో తగ్గుది. కాబట్టి దీన్ని డ్రా డౌన్ అంటాం. అదే మనం ఇక్కడే కొత్తగా వచ్చి మనం స్టార్ట్ చేయగానే మనకి ఈ 700 పాయింట్స్ మన క్యాపిటల్లో మైనస్ అవుతుంది. కాబట్టి దీనికి క్యాపిటల్ లాస్ అంటాం. సో అది డ్రా డౌన్కి మన క్యాపిటల్ లాస్కి డిఫరెంట్ అనేది. మనకి 1 yearకి 5,000 పాయింట్స్ వేసుకుంటున్నాం మొత్తం 1 yearకి కలిపి. సో 1 yearకి ఇంటూ 5,000 65 అంటే 3,25,000. మనం హెడ్జింగ్ స్ట్రాటజీ వాడుతున్నాం కాబట్టి 60,000 తీసుకుంటుందిగా. దీనికి గాను మనకి ఇందులో 70% వస్తుంది. 70% అంటే 2,27,500. అట్లాగే లాస్ కూడా మనం 1,27,500 అనుకున్నాంగా. అందులో కూడా 70% వేసుకుంటే మనకి 70,000 వస్తుంది. దానికి ఇంకో 30 కలుపుకున్నా ఒక 1 lakh అనేది మన యావరేజ్గా 1 yearలో లాస్ వచ్చే అవకాశం ఉందని మనం ట్రేడింగ్లోకి దిగుతాం. అది సో ఇక్కడ మన 1 yearలో వచ్చే మ్యాక్సిమం లాస్ అనేది 1 lakh అని మనం డిసైడ్ చేసుకుంటున్నాం. ఇందులో వీటిని బట్టి చూస్తే ఇక 1,90,000 అని డిసైడ్ చేసుకుంటున్నాం. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసరికి ఒక 1 lakh మనకు వచ్చి ఇంకో 1 lakh లాస్ ఉండొచ్చు. లేదంటే 3 to 4 lakhs వరకు ప్రాఫిట్ ఉంటే మన క్యాపిటల్ తీసేస్తే ఇంకో 1 lakh కానీ 2 lakh కానీ ప్రాఫిట్ ఉండొచ్చు. సో ఇది కూడా మన స్టాక్ మార్కెట్లో కూడా సో మనం మ్యాక్సిమం ఇంత తక్కువ వేసుకున్నాం, మినిమైజ్ చేసి వేసుకున్నాం. కాబట్టి ఒక 2 lakh వరకు అయితే ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మనం మ్యాక్సిమం లాస్ ఒకవేళ మనం 2 lakh పెట్టి ట్రేడింగ్ చేస్తే ఒక 1 lakh వరకు లాస్ అయ్యే అవకాశం ఉందని ముందే మనం ఫిక్స్ అయ్యి మన లాస్ని మనం ఫిక్స్ అయిపోయి మన ట్రేడింగ్ స్టార్ట్ చేస్తే మధ్యలో చిన్న లాస్లు వచ్చినా ఒక 50,000 లాస్ అయినా కూడా మనం టెన్షన్ పడకుండా ట్రేడింగ్ చేసుకుంటూ ముందు మనం చేస్తున్న వర్క్లో మనకి టెన్షన్ ఉండకుండా ఉంటుంది. ఇది ఇలాగ ముందు ఫిక్స్ అయితే కనుక ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. సో ఇంకొకటి ఒక స్మాల్ బిజినెస్ ఒకటి వేసుకున్నాం. మన స్టాక్ మార్కెట్ సేమ్ యాస్టీజ్ ఇందులో ఉన్నట్టే ఇంతకు ముందు ఉన్నట్టే సేమ్ వస్తుంది. ఇందులో కూడా 1 lakh మ్యాక్సిమం లాస్ పెట్టుకుంటాం. ఒక 2 lakh వరకు ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉందని ముందు ఒక అంచనాతో మనం దిగుతాం ఇందులో కూడా. సో ఒక బిజినెస్ పెట్టాలంటే మేము మినిమం 10,000 రెంట్కి తీసుకున్న షాపు 1,20,000, దానికి ఫర్నిచర్ ఒక 30,000, వర్కర్స్కి ఒక 50,000, పవర్ బిల్లు ఒక 20,000, అదర్ ఛార్జెస్ ఒక 30,000 అన్నీ లెక్కేసుకున్న 2,50,000 దాకా వస్తుంది. మనం ఒక టీ షాప్ పెట్టినా కానీ ఏదైనా ఈ అమౌంట్లో వచ్చే ఏ బిజినెస్ పెట్టినా ఒక 1 year వరకు మనం చూస్తాం. కాబట్టి ఈ 1 yearలో మనకి పోతే ఇందులో రెంట్ అనేది మనకి రాదు, వర్కర్ ఛార్జెస్ అనేది రాదు, పవర్ బిల్ రావు, ఇంకా అదర్ ఛార్జెస్ కానీ ఏదైనా వస్తే ఫర్నిచర్లో కానీ ఏదైనా వస్తే మనకి అందులో 50% మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో
సో మనం అంటే ఒక 50% వచ్చినా ఒక 2 lakh వరకు లాస్ అయ్యే అవకాశం ఉంటుందని మనం బిజినెస్లో దిగుతాం. అప్పటికి మన బిజినెస్ సక్సెస్ అయితే దాని మీద ఇంకోటి 1 lakh కానీ 3 lakh కానీ 4 lakh కానీ ఎంతైనా తీసుకుంటాం. లేదంటే మ్యాక్సిమం లాస్ అనేది ఒక 2 lakh వరకు ఫిక్స్ అయిపోయి మనం ఒక 1 year వరకు కంటిన్యూ చేస్తాం. అలాగే మన స్టాక్ మార్కెట్లో కూడా ఒక 1 lakh అనేది మనం ఫిక్స్డ్గా ఎంత లాస్ అవుతాం ఒక 1 year లోపు చేస్తే అనుకుని మనం ఒక స్ట్రాటజీని పట్టుకుని సిస్టమేటిక్గా మనం ఎటువంటి ఎమోషన్ లేకుండా ఒక స్ట్రాటజీ స్టిక్ అయిపోయి అది బై ఇచ్చినప్పుడు బై చేస్తాం, సెల్ ఇచ్చినప్పుడు సెల్ చేస్తాం. ఇలా చేసుకుంటూ ఒక 1 year పాటు చేస్తే మనకు లాస్ అయితే ఒక 1 lakh వరకు లాస్ అవుతాం. లేదంటే మనకు ప్రాఫిట్ వస్తే ఒక 2 lakh వరకు ప్రాఫిట్ వస్తాం. ఇది కంటిన్యూ ఇంకా ప్రతి సంవత్సరము ఇలాగే చేసుకుంటూ పోతాము. మనకు ఇంకో 2 lakh ఉన్నప్పుడు ఇంకో లాట్ పెంచుకుంటాం. అట్లా ఎవ్రీ ఇయర్ ఇది సిస్టమేటిక్గా వీటిని బ్యాక్ టెస్ట్ రిపోర్ట్లో ఈ స్ట్రాటజీలు బాగా వర్కౌట్ అవుతున్నాయి కాబట్టి వీటిని బ్లైండ్గా అలా ఫాలో అయితే ఇంత అమౌంట్ పెట్టుకుని ఇంత లాసు ఇంత ప్రాఫిట్ వస్తుందని అనుకుని మనం బ్లైండ్గా ఫాలో అయితే మన స్టాక్ మార్కెట్లో నుంచి మనకి మన పిల్లలకి కూడా స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది. సో ఇది మనం స్టాక్ మార్కెట్లో దిగినప్పుడు కంపల్సరీ ఒక మంచి స్ట్రాటజీని పెట్టుకుని దాన్ని డ్రాడౌన్ ఎంత ఉందో చూసుకొని ఆ డ్రాడౌన్కి తగ్గట్టు అమౌంట్ మన ట్రేడింగ్కి కావాల్సిన అమౌంట్ పెట్టుకుని మనం డిసిప్లైన్గా ట్రేడింగ్ చేస్తే మన స్టాక్ మార్కెట్లోకి 100% మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంది. సో ఇది ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం హెడ్జింగ్ అనేది ఎలా చేస్తాం ఏంటనేది ఇంకో వీడియోలో చెప్తాను నేను. దానికి ఎట్లా హెడ్జింగ్ చేసుకుంటే మన లాసెస్ తక్కువలో ఉంటాయి అంటే గ్యాప్ అప్గా మన 3 స్ట్రాటజీలు పొజిషనల్గా ఉంటాయి. అంటే ఈ రోజు ట్రేడ్ తీసుకుంటే మళ్ళీ రేపు వద్దున బైగాన్ సెల్ ఇచ్చిన మాత్రమే ఎగ్జిట్ అవుతాం. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లో మనం ఉంటాం కాబట్టి మనకు ఫ్లేవర్గా వచ్చినప్పుడు మనం ఎంత ఒక 1000 points అప్లో ఓపెన్ అయినా మనం మొత్తం అమౌంట్ క్యాప్చర్ చేయగలగాలి. మన రేట్కి నెగిటివ్లో ఓపెన్ అయితే మనం ఎక్కువ లాస్ అవ్వకుండా మనం హెడ్జింగ్ పెట్టుకుని పోతే ఒక 15,000 దాకా పోయే అవకాశం దాకా పెట్టుకోవాలి. అలా హెడ్జింగ్ పెట్టుకుంటే మనకి సక్సెస్ అనేది ఇంకా పెరుగుతుంది. నేను ఈ 3 స్ట్రాటజీలో ఒకటి 1 minute-లోని, ఒకటి 5 minutes-లోని, ఒకటేమో 3 minutes-లోని డిజైన్ చేయడం జరిగింది. ఈ ట్రెండ్ ఉన్నప్పుడు 3 ఒకే ట్రెండ్లో కంటిన్యూ అయ్యి మనకు ప్రాఫిట్లు ఇస్తుంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఒకటి బైలో ఉండొచ్చు, 2 సెల్లో ఉండొచ్చు, 2 సెల్లో ఉండి ఒకటి బైలో ఉండొచ్చు. సో 3 వాటిని మనం ఒక 6 lakh ఉండి మనం డిప్లాయ్ చేయగలిగితే ఈ 3 స్ట్రాటజీలు కూడా ఒక రిస్క్ మేనేజ్మెంట్ కింద వర్కౌట్ అవుద్ది. ఒకటి. రెండోది ఏంటంటే ఏ స్ట్రాటజీకి ఆ స్ట్రాటజీ రిస్క్ రివార్డు మెయింటైన్ అవుతుంది. థర్డ్ వచ్చి మన హెడ్జింగ్లో మళ్ళీ రిస్క్ రివార్డ్ అనేది హెడ్జింగ్ చేస్తాం కాబట్టి 3 stagesలో మనం రిస్క్ రివార్డ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల మనం మ్యాక్సిమం మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఈ 3 days నుంచి వీడియోస్ పెట్టలేదు కదా, మనవి ఎంతెంత ప్రాఫిట్లు వచ్చినాయో ఏంటో ఒకసారి చూద్దాము. సో మనం మే 19 వరకు చూసాం కదా. మే 20 ఒక బై సిగ్నల్ ఇచ్చింది. ఇది ప్రాఫిట్ ట్రేడింగ్ 1 minute ఇండికేటర్ ఇది నిఫ్టీలో. తర్వాత 21 ఒక సెల్ ఇచ్చింది, 22 ఈరోజు బై ఇచ్చింది, ఈరోజు మళ్ళీ సెల్ ఒకటి ఇచ్చింది. సో దీన్ని ఇవి ఇక్కడ మే 20 నుంచి +79 points ఒకటి, +93, -81, -13. ఇప్పుడు షార్ట్ ట్రేడ్ కంటిన్యూ అవుతుంది. సో దీన్ని మన ఎక్సెల్ షీట్లో ఇక్కడ వేయడం జరిగింది. సో ఈ 4 trades ఉన్నాయి. అప్పుడు వరకు 1,049 points దాకా వచ్చింది ఈరోజు వరకు. సో ఓవరాల్గా మనకి జనవరి నుంచి మార్చి ఏప్రిల్లో ఈ మంత్తో కలిపి దగ్గర 6,180 points దాకా రావడం జరిగింది.
అదే మార్చి జనవరి నుంచి అయితే దగ్గర 8,000 నుంచి 9,000 పాయింట్స్ దాకా వచ్చింది. సో ఇది మన సెకండ్ ఇదే సెన్సెక్స్ బై 20 May 20 బై May 21 సెల్. ఈ రోజేమో May 22 బై ఒకటి సెల్ ఒకటి. సో వాటి లాస్లు 250 ఒకటి May 20, 119 పాయింట్స్ ఒకటి, -359 పాయింట్స్. ఈరోజేమో +13 పాయింట్స్ ఒకటి. షార్ట్ రేట్ కంటిన్యూ అవుతుంది. సెన్సెక్స్లో ఇక్కడ వేయడం జరిగింది. ఈ మంత్ ఇప్పటి వరకు 2,221 పాయింట్స్ దాకా క్యాప్చర్ చేయడం జరిగింది. సో మన సెకండ్ ఇండికేటర్ చూద్దాము. ఇది మన బ్లూ ఓసియన్ స్ట్రాటజీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ 5 minutesలో. మన May 20 బై ఒకటి, May 21 సెల్ ఒకటి, ఈరోజు బై ఒకటి ఇచ్చింది. సో అవి 91 పాయింట్స్, 115 పాయింట్స్, -84 పాయింట్స్ బుక్ చేయడం జరిగింది. ఇప్పుడు లాంగ్ ట్రేడ్లో కంటిన్యూ అవుతుంది. సో దీని పర్ఫార్మెన్స్ ఎక్సెల్లో ఇక్కడ వేస్తున్నాం కదా, ఈ 3 ట్రేడ్స్ ఇక్కడ వేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు 1176 పాయింట్స్ దాకా నిఫ్టీలో బుక్ చేయడం జరిగింది మే మంత్లో. మన థర్డ్ ఇండికేటర్ ఒకసారి చూద్దాం. ఇది ఎవరెస్ట్ 3 minutes ఎగ్నాసీ క్యాండిల్స్ మూడవ ఇండికేటర్. May 20 బై ఇచ్చింది, May 21 సెల్, May 22 బై. ఈరోజు మళ్ళీ సెల్ ఇవ్వడం జరిగింది. దీని ట్రేడ్స్ ఇక్కడ 102, 119 వరకు చూసుకున్నాం కదా. +20 పాయింట్స్ ఒకటి, +36, -118 పాయింట్స్, ఈరోజు -58. 20 ట్రేడ్స్ ఈరోజు బుక్ చేయడం జరిగింది. సో షార్ట్ ట్రేడ్ -28 నడుస్తుంది. సో ఇవి మన 3 ఇండికేటర్స్. సో వీటిని మే ఫస్ట్ వీక్ నుంచి అట్లా ఎవరికైనా కావాలంటే ఒక 1 month అట్లాగా ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నాము. సో అప్పటి వరకు అయితే ఇట్లా ఎవ్రీడే మాత్రం వీడియోలో ప్రతిదీ ఏ రోజు ఏమొచ్చింది అనేది ఇందులో మనకి డైలీ యూట్యూబ్లో వీడియో పెడుతున్నాము. ఎవరికైనా ఈ ట్రేడ్స్ లైవ్లో ఇస్తున్నప్పుడు కావాలంటే కనుక ప్రస్తుతంగా అయితే వాట్సాప్ గ్రూప్లో మనం స్క్రీన్ షాట్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా జాయిన్ అవ్వాలని మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి, వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. వచ్చే మంత్ నుంచి అయితే ఇండికేటర్స్ ఎవరికైనా కావాలంటే 1 month అట్లా ఫ్రీగానే మీకు ట్రేడింగ్ వ్యూలో చూసుకుని మీరు ఏ 4 ఉంటే 4 కనెక్ట్ చేసుకునేలా కూడా మీతో పెట్టుకోవచ్చు. అట్లా ప్లాన్ చేస్తున్నాను. దాని ప్రైస్ అనేది అప్పుడు డిసైడ్ చేసి నేను చెప్తాను. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.